सर ओम धन्वाना धन्वाना जिंजयेम धन्वाना सर तीव्र समधो जयेम रामशत्रुवो राममंत्रनाद धन्वाना ప్రభాకర్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. విశిష్టాదులు వీరందరూ కూడా ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజవనయాం వేదికపై సాధారణంగా ఓం శ్రీనివాస భగవానికి ఇప్పుడు మన అమ్మవారి ప్రార్థన జ్యోతి ప్రజ్వల అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మీరందరూ జ్యోతి ప్రజ్వల కార్యక్రమం కొనసాగుతుంది. దయచేసి సభకు అధ్యక్షుడు కూర్చోగలరు. ఇప్పుడే మన జ్యోతి ప్రజలకు పూర్తి చేసుకున్నటువంటి బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని ఆహ్వానిస్తున్నాం. విశిష్టాదులు గంపా శ్రీనివాస్ గారిని, ఐలా రత్నాకర్ గారిని, తరుగు ఆంజనేయులు గారిని, కరీం గారిని, బోన్షెట్ శివయ్య గారిని, కంది తిరుమల రెడ్డి గారిని, పాంచాల శ్రీనివాస్ గారు, సముద్ర హరినాథ్ గారు, మహంతాల నవీన్ కుమార్ గారు, శ్రీ బెజ్జిగా బాలకృష్ణయ్య గారు, తిరుమల లక్ష్మీనారాయణ గారు, శ్రీ గొండ రాజేశ్వరరావు గారు, శ్రీ గౌరిశెట్టి సత్యనారాయణ గారు, శ్రీ గొండ శరత్ బాబు గారు, శ్రీ తేరాల మారుతి గారు, శ్రీ మాంచాల రాజు గారు, ఇప్పుడే మనము వాసవి మాత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం పూర్తయింది. మన అతిథులందరూ వేదికపై సాధారణంగా ఆహ్వానించినాము. అతిథులందరూ వేదికపై కూర్చోవలసిందిగా కోరుతున్నారు. అదేవిధంగా మిగతా సభ్యులందరూ కూడా ఎవరెవరైతే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మీయులు, పెద్దలందరూ, మిత్రులు విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు అందరి పేరు పేరున స్వాగతం. దయచేసి అందరు కూర్చోగలరు. నిత్య పూజా సత్య సింధు ఆత్మహారతి అందుకో కలం పారగ కలం సాగక సేవ వినియమ్రోరగ విశ్వీతి అందుకో సౌహార్దాత నిండగా వెలుగగా సహకార బంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో. దొరికింది. కొంత 4-5 కార్యక్రమాలు పెట్టుకున్నాం. అందరూ కూర్చోవాలి. అందరూ 4-5 కార్యక్రమాలు పెట్టుకోవడం. కార్యక్రమం లోపల మిగతా పెద్దలు, రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా మాట్లాడి భోజనం చేసి వెళ్తారు. మేము వేరే ఇంకా 3 కార్యక్రమాలు, దాని తర్వాత 4 గంటలకు కరీంనగర్లో కూడా ఒక ప్రోగ్రాం ఉంది. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సిద్దిపేట జాయింట్ కలెక్టర్ గరిమా అగర్వాల్, అదేవిధంగా చైర్మన్ కాలువ సుజాతక్క గారు, వేదిక మీద రాష్ట్ర స్థాయి నుంచి నాయకులు చాలా మంది వచ్చినారు. వాళ్ళందరికీ పేరు పేరున ఇక్కడ హుస్నాబాద్ సంబంధించిన వైశ్య అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ఏసీ ఫంక్షన్ హాల్ మీ సహకారము, అందులో నాది కూడా కొద్దిగా సహకారం, ఎందుకంటే నిర్మాణానికి ఎక్కువనే ఉండొచ్చు.
ఇప్పుడు ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి 45 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మీరు కూడా కొంత యాడ్ చేసుకొని కొంచెం ఖర్చు ఎక్స్పెండిచర్ దాదాపుగా తిరిగి 45 లక్షల రూపాయలతోటి ఈరోజు ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరికీ అభినందనలు. భవిష్యత్తులో హుస్నాబాద్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా మరి ఇందులో మంచిగా కొంత రిలాక్స్ మోడ్లో ఈ ఫంక్షన్ జరుపుకునేటువంటి అవకాశం ఉంది. మీ అందరికీ కూడా ముందు నుంచి అనేక సేవా కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు మీరు ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు నాకు అభినందన తెలియజేస్తూ తప్పకుండా మరి ఇంకా భవిష్యత్తులో హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల మీరంతా కూడా ఒక ప్రధాన భూమికను మిగతా కార్యక్రమాలన్నీ జరిగే కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం ఉండాలి. హుస్నాబాద్ ప్రాంత విద్యా వ్యవస్థ కావచ్చు ఇతర వ్యవస్థలను పెంపొందించే అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో మీ అందరి సహకారం వ్యాపారస్తులుగా రేపొద్దున 4 ఇన్స్టిట్యూట్స్ వస్తే 4 రకాల ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇతరత్ర కొద్ది అభివృద్ధి అయితే మీరు వ్యాపార రంగంలో ఉన్న మీ అందరి యొక్క వ్యాపారం పెరుగుతుంది, వచ్చిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఈ గ్రామాలకి చుట్టుపక్కల 4 జిల్లాలకు హుస్నాబాద్నే తెచ్చుకోవాలనే దిశగా అభివృద్ధి జరగాలి. వ్యాపార రంగంలో మీకు ఉండబడే ఇబ్బందులు ఏం లేకుండా అన్ని రకాల సమస్యలు పరిష్కరించే బాధ్యత మీ శాసనసభ్యుడిగా నాది. మీరు కూడా కొంత మీ వ్యాపారాన్ని ఎక్స్పెన్షన్ చేసుకొని ఇంకా కొద్దిగా అభివృద్ధిలోకి హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు సంబంధించి అవసరమైన అన్ని ఇక్కడనే దొరికే విధంగా బయటకు పోయి సిద్దిపేటకో కరీంనగర్కో వరంగల్కో కొనుక్కునే అవసరం లేకుండా ఇక్కడనే అన్ని రకాల దొరికేటువంటి గ్రంథి కట్టుకున్నటువంటి చీరలు కావచ్చు బట్టలన్నీ ఇక్కడనే హుస్నాబాద్లో దొరికేటట్టుగా వ్యాపారాలు అభివృద్ధి చేయాలని చెప్పి నేను సందర్భంగా కోరుతూ అందరూ కూడా హుస్నాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర మరి ఎవరైనా ఒకరు ఆర్గనైజేషన్ సంబంధించిన మాట్లాడిన తర్వాత నేను మిగతా కార్యక్రమాల కోసం సెలవు ఒకటే రోజు ఇవ్వాల సండే హాలిడే అసెంబ్లీ 4-5 కార్యక్రమాలే మళ్ళీ రేపు పొద్దున్నే 9 గంటలకు మళ్ళీ అసెంబ్లీలు ఉండాలి కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుని పోయే విధంగా అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ నమస్కారం. వల్ల హుస్నాబాద్ పట్టణానికి అన్ని నిధులు కానీ మాకు కావాల్సిన సౌకర్యాలని సమకూర్చినందుకు సిద్దిపేట పట్టణ ప్రజల పక్షాన మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు మంత్రి కావడము మీరు మా హుస్నాబాద్ నియోజకవర్గ స్వాగతం సుస్వాగతం మరియు మా అమరవాది లక్ష్మీనారాయణ గారికి కొల్ల మల్లికార్జున గారికి జేసీ గారికి జాయింట్ కలెక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం. జై వాసవి జై వాసవి. హుస్నాబాద్ పట్టణంలో ఈరోజు ఆర్యవైశ్య సంఘం అన్ని హంగులతో ఏసీ ఫంక్షన్ నిర్మాణం పూర్తి చేసుకొని ఇనాగరేషన్ మన మంత్రివర్యుల చేతుల మీదుగా చేయాలనుకున్న మా చేతి కత్తిరించి కట్ చేయించినటువంటి పొన్నమన్న గారికి మంత్రివర్యులు అంటే నిజంగా చెప్పాలంటే 3 ఏళ్ల క్రితం నేను ఇక్కడికి వచ్చిన కిందనే ఫంక్షన్ కిందనే కార్యక్రమాలు చేస్తున్నాయి ఫండ్స్ లేవు అని భర్జన పడుతున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే మరి మన పొన్నమన్న మరి మీ నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి కావడము ఆయన పెద్ద మనసు. అసలు రాష్ట్రంలోనే బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినా కూడా పేదలనే కాదు అన్ని వర్గాల ప్రజలతోని పెద్ద మనసుతో ఉండి అన్ని కార్యక్రమాలు రాష్ట్రాలు ఎట్లా చేస్తుండో నేనైతే రోజు అనుకుంటా పొద్దున్న లేస్తే అన్న హుస్నాబాద్లో ఉంటాడు. రాష్ట్రానికి మంత్రి అయిన హుస్నాబాద్ కొడుకు రాష్ట్రం కన్నా ఎక్కువగా హుస్నాబాద్లో